వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. స్టేట్ వైడ్ కాలేజెస్ మార్క్స్ మనకి 2000 నీట్ 24లో వచ్చిన మార్క్స్ అండి. అలాగే 2025లో వచ్చిన మార్క్స్ మనకి స్టేట్ వైజ్ కాలేజెస్ అండి. మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండి. ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి. దీంట్లో మనకి నీట్ ర్యాంక్ వచ్చి 14,576. మనకి 2024లో 615 మార్కులకి ఈ ర్యాంక్ వచ్చిందండి. ఇప్పుడు 2025లో 509 మార్కులకే మనకి 14,576 ర్యాంక్ వచ్చింది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ అన్నిటిలోనూ ర్యాంక్స్ చూద్దామండి. మనకి ఆంధ్ర మెడికల్ కాలేజీ 6,033 అండి. మనకి 6,633 మనకి 633 మార్క్స్ కానీ వచ్చింది. అలాగే ఇక్కడ 543 మార్క్స్కే నీట్ 2025లో ఈ ర్యాంక్ వచ్చిందండి. అలాగే గుంటూరు మెడికల్ కాలేజీ 10,542 నీట్ ర్యాంకు. మనకి నీట్ 2024లో 623 మార్కులకి వచ్చింది. ఇక్కడ 525 మార్కులకే వచ్చిందండి ఇక్కడ. అలాగే కర్నూలు మెడికల్ కాలేజ్ అండి 11,177 ర్యాంక్ అండి. 621 మార్కు వచ్చింది. ఇక్కడేమో 522 మార్క్స్కి వచ్చిందండి నీట్ 2025కి సంబంధించి. అలాగే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అండి 11,604 620 మార్క్స్కి వచ్చింది. అలాగే 2025లో 520 మార్క్స్కి వచ్చిందండి. సిద్ధార్థ మెడికల్ కాలేజీ మనకి 12,346 ర్యాంక్ అయితే 618 మార్కులకు వచ్చింది. ఇప్పుడు 516 మార్క్స్కి వచ్చిందండి. రంగరాయ మెడికల్ కాలేజ్ అండి కాకినాడ, ఇది 12,723 617 మార్కులకు వచ్చిందండి. 516 ఇక్కడ 2025కి సంబంధించి 516 మార్క్స్కి వచ్చింది. అలాగే ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి ఇక్కడ 13,495కి ర్యాంక్ వచ్చింది 619 మార్క్స్కి. ఇక్కడేమో 513 అండి. అలాగే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప అండి ఇక్కడ 13,717 ర్యాంకు 615 మార్కులకి. ఇక్కడ 512 మార్క్స్కి వచ్చిందండి. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ అండి. అనంతపూర్లో మనకి 13,773 ర్యాంక్ వస్తే 615 మార్కులకి వచ్చింది. ఇక్కడేమో 2025కి సంబంధించి 512 మార్క్స్కి వచ్చిందండి. అలాగే ఇక్కడ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండి తిరుపతి ఇక్కడ 13,814 614 మార్క్స్ వచ్చిందండి అయితే ర్యాంకు. అలాగే ఇక్కడ 2025కి సంబంధించి 512 మార్క్స్. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి శ్రీకాకుళం ఇక్కడ 14,100 ర్యాంక్ అయితే మనకి 613 మార్క్స్కి వచ్చిందండి. ఇక్కడ 511 మార్క్స్కి వచ్చింది. అలాగే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు అండి ఇక్కడ 14,206 ర్యాంక్ అయితే మనకి 613 మార్క్స్కి వచ్చింది. ఇక్కడ 511 మార్క్స్కి 511 మార్క్స్కి 14,206 వచ్చింది. ఇది ఏపీలోని కాలేజెస్ అండి. అలాగే మనకి అస్సాంలో ఉన్న కాలేజెస్ కూడా ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. మొత్తం స్టేట్ వైజ్ కాలేజీ ర్యాంకు అస్సాం కాలేజెస్ ఇక్కడ మొత్తం 6 కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఒకసారి చూడండి.
ఈ ర్యాంక్ అండి. ఇదేమో 2024 మార్క్స్, అలాగే ఇది 2025 మార్క్స్ అండి. ఇది అస్సాం సంబంధించి. తర్వాత బీహార్ అండి. పైన అస్సాం పెడదాం. అస్సాంకి సంబంధించండి. ఇది పైన 6 కాలేజీలకు సంబంధించి. ర్యాంకు ఎస్ఎస్ మార్క్స్ అండి. 6 కాలేజీలు అస్సాం అండి. వరుసగా చూసుకుంటే సరిపోతుంది. 6 కాలేజీలు వచ్చి మనకి గౌహతి మెడికల్ కాలేజీ, అస్సాం మెడికల్ కాలేజీ అండి. అలాగే సిచార్ మెడికల్ కాలేజు, జోర్హాట్ మెడికల్ కాలేజు, తేజాపూర్ ఫక్రుద్దీన్ ఆలీ, పట్నా మెడికల్ కాలేజ్ అండి. అస్సాంలో ఫక్రుద్దీన్ ఆలీ మహమ్మద్ మెడికల్ కాలేజ్ అండి, బార్పేట. ఈ యొక్క 6 కాలేజెస్ అండి. ఈ 6 కాలేజెస్ సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. అలాగే నెక్స్ట్ అస్సాం తర్వాత మనకి బీహార్ చూద్దామండి. బీహార్కి సంబంధించి మనకి 9 కాలేజెస్ ఉన్నాయండి. బీహార్లో తొమ్మిది కాలేజెస్కి సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. ఈ 9 కాలేజీలు వరుసగా చూసుకుంటే సరిపోతుందండి. 776 ర్యాంకు 680 మార్కులకు వచ్చింది. ఇక్కడేమో 2025కి సంబంధించి 655 మార్క్స్కి వచ్చిందండి. బీహార్లో తర్వాత వచ్చి ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్లో మనకి 7 కాలేజెస్ ఉన్నాయండి. దానికి సంబంధించి చూడండి ఒకసారి. ర్యాంకు ఎస్ఎస్ మార్క్స్ అండి. 2024, 2025 సంబంధించి ఛత్తీస్గఢ్లో మనకి ఏడు కాలేజెస్ ఉన్నాయి. 7 కాలేజెస్లో మనకి ఒకసారి చూడండి ర్యాంకు ఎస్ఎస్ మార్క్స్ అండి. 7 కాలేజీలు వరుసగా చూసుకోండి. ఛత్తీస్గఢ్ అండి. అలాగే ఢిల్లీలో మనకి 3 కాలేజీలు ఉన్నాయండి. ఢిల్లీకి సంబంధించి 3 కాలేజీల్లో మనకి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. 3 కాలేజీలు 163 ర్యాంకు 695 మార్కులకు వచ్చింది. ఇప్పుడేమో 672 మార్కులకి వచ్చిందండి. న్యూఢిల్లీలో మనకి 3 కాలేజెస్ ఉన్నాయి.
3 కాలేజెస్లో మనకి ర్యాంకు ఎస్ఎస్ మార్క్స్ అండి 2024-25కి సంబంధించి. అలాగే గోవా అండి, గోవాలో ఒక కాలేజ్ ఉంది. గోవా మెడికల్ కాలేజ్ పనాజీ అండి, మనకి 9,828, 628, 625, 626 మార్క్స్ వచ్చినాయండి. 528 మార్క్స్ వచ్చినాయి 25కి సంబంధించి. అలాగే గుజరాత్ అండి, గుజరాత్లో మనకి 6 కాలేజీలు ఉన్నాయండి. గుజరాత్లో 6 కాలేజీకి సంబంధించి ర్యాంకు వెస్ఎస్ మార్క్స్ అండి. గుజరాత్ తర్వాత హర్యానా, గుజరాత్ అండి, గుజరాత్కి సంబంధించి మనకి 6 కాలేజీల్లో మనకి ర్యాంకు వెస్ఎస్ మార్క్స్ అండి. తర్వాత హర్యానా అండి, హర్యానాకి సంబంధించి ఒక కాలేజ్ ఉంది. ఇది బీపీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సోనిపేట. ఇది 10,919 అండి. ర్యాంక్ వస్తే 622 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడేమో 523 మార్క్స్ వచ్చినాయండి. అలాగే హిమాచల్ ప్రదేశ్లో మనకి 6 కాలేజెస్ ఉన్నాయి. దానికి సంబంధించి ర్యాంకు వెస్ఎస్ మార్క్స్ అండి 6 కాలేజీలకి. తర్వాత జార్ఖండ్ అండి, జార్ఖండ్లో మనకి 3 కాలేజెస్ ఉన్నాయి. జార్ఖండ్లో 3 కాలేజెస్ ఉన్నాయండి. దానికి సంబంధించి ర్యాంకు వెస్ఎస్ మార్క్స్ అండి 3 కాలేజీలకి సంబంధించి జార్ఖండ్ అండి. తర్వాత వచ్చి కర్ణాటక అండి. మనకి కర్ణాటకలో ఎక్కువ కాలేజెస్ ఉన్నాయండి. పంతొమ్మిది కాలేజెస్ ఉన్నాయండి మొత్తం కర్ణాటకలో. ఎక్కువ సీట్లు కర్ణాటకలోనే ఉన్నాయండి, 12,000 సీట్లు. ఒకసారి చూసుకోండి. ర్యాంకు ఎస్ఎస్ మార్క్స్ అండి 24-25కి సంబంధించి కర్ణాటక అండి ఇది. కర్ణాటక సంబంధించండి ఇది. అలాగే కేరళకి సంబంధించండి. పది కాలేజెస్ ఉన్నాయండి కేరళలో. ర్యాంకు ఎస్ఎస్ మార్క్స్ అండి 10 కాలేజెస్. ర్యాంకు ఎస్ఎస్ మార్క్స్ అండి. కేరళ
తర్వాత మధ్యప్రదేశ్ అండి. కూడా 13 కాలేజెస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. తర్వాత ఎక్కువగా ఉన్న కాలేజీలో మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర కూడా మనకి ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. దానికి సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్రకి సంబంధించి కాలేజెస్ అండి. ర్యాంకు వెసెస్ మార్క్స్. మన మహారాష్ట్రకి ఇక్కడ కూడా ఉన్నాయండి. మహారాష్ట్ర మణిపూర్ అండి. మణిపూర్లో 2 కాలేజీలు ఉన్నాయి. 2 కాలేజీలకు సంబంధించి మనకి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. మేఘాలయలో కాలేజ్ ఉందండి. అది మేఘాలయ అండి. అలాగే మిజోరాం అండి. మిజోరాంలో ఒక కాలేజ్ ఉంది. దానికి సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. అలాగే ఒడిశాలో అండి. ఒడిశాలో మనకి మొత్తం 7 కాలేజీలు ఉన్నాయండి. 7 కాలేజీలకు సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్. తర్వాత పుదుచ్చేరి అండి. పుదుచ్చేరిలో మనకి ఒక కాలేజ్ ఉంది. ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి.
అలాగే పంజాబ్లో అండి, పంజాబ్లో 3 కాలేజీలు ఉన్నాయి. 3 కాలేజీలకు సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్. రాజస్థాన్ అండి, రాజస్థాన్కి సంబంధించి మనకి 13 కాలేజీలు ఉన్నాయండి. వాటికి సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. 13 కాలేజీలకు సంబంధించి రాజస్థాన్. రాజస్థాన్కి సంబంధించండి 13 కాలేజీలకు సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్. అలాగే తమిళనాడు అండి, తమిళనాడుకి సంబంధించిన కాలేజెస్ వెసెస్ మార్క్స్, ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. తమిళనాడుకి సంబంధించి ఇది మనకి తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కాలేజీలు అండి ఇవి. ర్యాంకు వెసెస్ మార్క్స్ 2024-25 సంబంధించి 2024-2025 అంటే 2025లో ఒక పేపర్ కష్టంగా ఉండడం వల్ల మార్కులు తగ్గినాయండి. ఇది తెలంగాణకు సంబంధించి. తెలంగాణకు సంబంధించిన కాలేజెస్ త్రిపురలో కాలేజ్ ఉందండి, అగర్తల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి ఇవి. అలాగే ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరప్రదేశ్లో మనకి ఉత్తరప్రదేశ్లో కాలేజీలు ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా మనకి 2 కాలేజీలు ఉన్నాయి. వాటికి సంబంధించి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి. అలాగే వెస్ట్ బెంగాల్ అండి, వెస్ట్ బెంగాల్కి సంబంధించి మనకి ర్యాంకు వెసెస్ మార్క్స్.
ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో మనకి ర్యాంకు వెసెస్ మార్క్స్ అండి ఇవి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.